అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టాక సంచలనాత్మక నిర్ణయాలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. యుద్ధాలు ఆపుతున్నానంటూ తనను తాను శాంతి దూతగా పదే పదే ప్రచారం చేసుకుంటున్నారు. నిన్నటి వరకు తాను 7 యుద్ధాలను ఆపానని పేర్కొన్న ట్రంప్ తాజాగా ఈ సంఖ్యను 3 అంటూ మాట మార్చారు. వైట్ హౌస్లో ప్రముఖ టెక్ సంస్థల అధిపతులతో జరిగిన విందు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు 3 యుద్ధాలు ఆపానని, ఒకటి 31 ఏళ్లు, మరొకటి 34 ఏళ్లు, ఇంకొకటి 37 ఏళ్లుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ ఈ యుద్ధాలు ఏవనేది స్పష్టంగా వెల్లడించలేదు. ఈ మాట మార్పు ట్రంప్ వివాదాస్పద వాదనలో ఆయన విశ్వసనీయతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ట్రంప్ తన పాలనలో 7 యుద్ధాలను ఆపినట్లు గతంలో పేర్కొన్నప్పుడు వైట్ హౌస్ 7 యుద్ధాల జాబితాను విడుదల చేసింది. వీటిలో ఇజ్రాయెల్, ఇరాన్, రవాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆర్మేనియా, అజర్బైజాన్, థాయిలాండ్, కంబోడియా, భారత్, పాకిస్తాన్, ఈజిప్ట్, ఇథియోపియా, సెర్బియా, కొసావో సంఘర్షణలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలోని కొన్ని సంఘర్షణలు పూర్తిగా యుద్ధాలు కావు. మరికొన్ని ఇంకా పరిష్కారం కాలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఈజిప్ట్, ఇథియోపియా మధ్య గ్రాండ్ ఇథియోపియన్ రెనేసాన్స్ డ్యాంపై ఉన్న వివాదం యుద్ధంగా పరిగణించలేదు. ట్రంప్ దానిని పరిష్కరించినట్లు ఆధారాలు లేవు. కానీ దాన్ని కూడా ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను ఆపినట్లు పదే పదే ట్రంప్ పేర్కొన్నారు. తన వల్లే 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని, ఇందులో తాను కీలక పాత్ర పోషించానని ఆయన వాదించారు. అయితే భారత ప్రభుత్వం ఈ వాదనను స్పష్టంగా ఖండించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో 3వ దేశం జోక్యం లేదని, ఇది భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షికంగా జరిగిన చర్చల ఫలితమని పేర్కొన్నారు. పాకిస్తాన్ మాత్రం ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపింది. ఆయనను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేసింది. ఈ వైరుధ్యం ట్రంప్ వాదనల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది. ట్రంప్ పేర్కొన్న ఇతర సంఘర్షణల్లో ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ఉంది. ఈ సంఘర్షణలో అమెరికా సైన్యాన్ని ఉపయోగించి ఇరాన్లోని 3 అణు స్థావరాలపై దాడులు ట్రంప్ చేయించారు. ఆ తర్వాత కాల్పుల విరమణను ప్రకటించారు. అయితే విశ్లేషకులు ఈ ఒప్పందం తాత్కాలికమైనదని, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దీర్ఘకాలిక శాంతి సాధ్యం కాలేదని పేర్కొంటున్నారు. అలాగే రవాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య జరిగిన ఒప్పందం కూడా స్థిరంగా లేదు. ఎందుకంటే రవాండా మద్దతు గల M23 తిరుగుబాటు ఒప్పందాన్ని తిరస్కరించాయి. థాయిలాండ్, కంబోడియా మధ్య కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రను కొందరు విశ్లేషకులు అభినందించినప్పటికీ ఇది ఆయన వాణిజ్య ఒత్తిడి వల్ల సాధ్యమైందని, శాశ్వత పరిష్కారం కాదని హెచ్చరిస్తున్నారు. దీంతో ట్రంప్ వాదనలో అతిశయోక్తితో కూడుకున్నవని, కొన్ని సందర్భాలలో వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఆయన పేర్కొన్న యుద్ధాల్లో కొన్ని తాత్కాలిక కాల్పుల విరమణలు మాత్రమే శాశ్వత శాంతి ఒప్పందాలు కావని వారు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలమయ్యారని, ఈ విషయాన్ని ఆయన తన జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. అలాగే సెర్బియా, కొసావో మధ్య ట్రంప్ మొదటి పాలనలో జరిగిన ఆర్థిక సాధారణీకరణ ఒప్పందం కూడా పూర్తిగా అమలు కాలేదని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ వాదనలు నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన చేస్తున్న ప్రచారంలో భాగమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే ట్రంప్ మాటలను ప్రపంచ దేశాలు నమ్మడం మానేస్తాయని హెచ్చరిస్తున్నారు.